హాయ్ గాయ్స్, మా కొత్తింట్లోని ఫస్ట్ గణేష్ చతుర్థి. डबरा చేసి స్నానం చేసిదా కన్నా క్యూ నై మార్నింగ్ లెగ్సి నా పనులంతా ఉన్నప్పటికీ జై పడుకొని లెగ్సాడు. సో జైకి సానుకి పిలుస్తుంటే నేను సాను చేయను అని చెప్తున్నాడు. ఎక్సైట్మెంట్ అంతా జైకి వాళ్ళ డాడీ తనతో పాటు ఈరోజు జైకి ఆఫీస్కి తీసుకొని వెళ్తున్నారు అనేసి. గణేష్ చతుర్థి మా హబీ వాళ్ళ ఆఫీస్లోని ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో అందుకని ఈ ఇయర్ జైకి కూడా వాళ్ళ ఆఫీస్కి తీసుకొని వెళ్తున్నారు. రోజు జైకి వాళ్ళ డాడీ ఆఫీస్కి తీసుకొని వెళ్తున్నారు అనేసి జై అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా జైకి ఎలాగో రెడీ చేసి అయితే నేను వాళ్ళ డాడీతో పంపించేసాను. ఇంకా ఇప్పుడు నేను కూడా రెడీ అయ్యేసి పూజకి అన్నీ రెడీ చేసుకోవాలి. గణేష్ చతుర్థి అనేసి ఇంకా ఈరోజు అయితే నేను సాడీ అయితే కట్టుకున్నాను. నేను రెడీ అయిపోయాను ఫైనల్గా అయితే. ఇప్పుడు ఎస్టర్డే ఈవినింగ్ నేను వైభవలక్ష్మి వ్రతం చేశాను. సో అందుకే అనేసి ఇప్పుడు పూజ రూమ్ ఇంకా పూజ సామాన్లు అన్నీ ఇప్పుడే క్లీన్ చేసుకోవాలి. నేను ముందుగా పూజ రూమ్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా పూజ రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా పూజ సామాన్లు వాష్ చేసుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా కొత్తింట్లోని ఫస్ట్ గణేష్ చతుర్థి ఇది. సో ముందు కూడా నేను గణేష్ చతుర్థి చేశాను ఒక 3 times, బట్ ఎప్పుడు ప్రసాదం అయితే చేయలేదు. సో ఈసారి అయితే ప్రసాదం అయితే చేస్తున్నాను. ఈసారి నేను ప్రసాదం చేస్తున్నాను కదా, సో వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ప్రసాదం ఏం చేశాను అనేది. ఇంకా మా హబీ ఆఫీస్ నుంచి వచ్చేసారు అనేసి తను కూడా నాకు ప్రసాదంలోనైతే హెల్ప్ అయితే చేస్తున్నారు. ఈ మధ్య మా బాబు ఏం చేశాడంటే పూజకి తెచ్చిన లడ్డు ఉండాలి. సో వాడు ఒక లడ్డు తీసి బాక్స్ నుంచి పూజ రూమ్లోనే ఒకటి పెట్టేసాడు. ఇంకొకటి వాడు తీసుకొని బెడ్రూమ్లో కూర్చొని అయితే తినేసాడు. మా జై అయితే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. మీ బేబీస్ కూడా ఇలాగే చేస్తారా? నాకు తెలుగు చదవడం రాదనేసి కథ అయితే పూజకి మా హబీయే చదువుతున్నారు. అగవాహనాయ నమః గురు పూజయామి, ఓం హే నమః ఉదరం పూజయామి, ఓం గౌరీసుతాయ నమః స్తనో పూజయామి, ఓం గన్నారాయ నమః నాగం పూజయామి, ఓం పాతాయ నమః పస్త పూజయామి. ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఆరతి అయితే చేసేసుకుంటున్నాను. మా గణపతి బప్ప పూజ అయితే ఫైనల్గా కంప్లీట్ అయింది. ఇంకా ప్రసాదంలోనైతే మోదక్, చనుగులు, అటుకులు, బెల్లము, లడ్డు అవన్నీ పెట్టాను. మోదక్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను. ఇంకా ఇప్పుడు మా ఇంట్లో ఉన్న చిన్న గణపతి బప్పకి అయితే ప్రసాదం అయితే పెడుతున్నాను. నేను చేసిన ప్రసాదం అయితే మా కన్నాకైతే చాలా నచ్చింది. సో అందుకే మా జై నాకు కిస్ పెట్టేసి వాడే నాకు ఫస్ట్గా పెట్టాడు ప్రసాదం. ఇంకా మేము కూడా ప్రసాదం తినేసి ఈవినింగ్ అయితే ఇంకా మా జై నేను పూజ చేస్తానని ఫస్ట్గా వాడే రెడీ అయ్యేసి ఇంకా పూజ అయితే చేసేస్తున్నాడు. ఈవినింగ్ మళ్ళీ జై జై గణపతి బప్పకి మా జై అంటున్నాడు, గణపతి బప్ప నేను బాగా చదవాలి అని. పూజ అయిన తర్వాత గణపతి బప్ప పేట అయితే మేము 3 times అయితే కదిపాము. రేపు మార్నింగ్ విసర్జన చేసేస్తామనేసి. సో ఇంకా ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. పండు బుద్ధిగా ఉండాలి గణపతి బప్ప, అల్లరి చేయకూడదు గణపతి బప్ప. ఇంకా ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మాకు తెలిసిన ఒక మామ ఉన్నారు, వాళ్ళకి ప్రసాదం ఇచ్చేసి ఇక్కడ కాకినాడలోనే చాలా ప్లేస్లో గణపతి బప్ప కూర్చోబెడతారు కదా, సో అక్కడికి చూడడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్గా మా ఇంటి దగ్గర ఉన్న గణపతి బప్పకి అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గణపతి బప్ప దర్శనం చేసుకున్న తర్వాత కాకినాడలోని టెంపుల్ స్ట్రీట్లోనైతే 18 feet గణపతి బప్పకి అయితే కూర్చోబెట్టారు. సో అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పటికైతే దారిలో చాలా ట్రాఫిక్ ఉండాలి. ఇంకా మేము కూడా సైడ్న బైక్ పెట్టేసి బై వాక్ అయితే వెళ్ళిపోయాము. చూస్తే లైన్ అయితే చాలా పెద్దగా ఉన్నది. సో మధ్య నుంచి ఇలా దర్శనం చేసినప్పటికైతే మా హబీకి తెలిసిన వాళ్ళు ఉండాలి. సో వాళ్ళైతే మాకు పైకి దర్శనంకి అయితే పంపించారు. ఒక దగ్గర గణపతి బప్ప డ్రై డేట్స్తో చేశారు. ఇంకా కాకినాడలో అయితే చాలా పెద్దవి గణపతి బప్పలు అయితే కూర్చోబెట్టారు. గణపతి బప్ప విసర్జన వ్లాగ్ కూడా పెడతాను. ఆ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.